ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవ, ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, మా ప్రాణములు నీ వాక్కు కోసం ఎంతో ఆశతో తృష్ణతో ఎదురు చూస్తూ ఉండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నాతో మాతో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాం. మీరు మాట్లాడే దేవుడు రాయివి రప్పవు కాదు, బొమ్మవు కాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రభువా వాక్యపు వెలుగులోనికి అందరినీ నడిపించమని అడుగుతున్నాం. నిలుచున్న నేనైనా మాట్లాడేది మీరు. ఈ స్థలంలో నన్ను మరుగుపరచండి, నీ స్వరాన్ని వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నలు మొదలుకుని వృద్ధుల వరకు ఆత్మదేవ అందరినీ నీ స్వాధీనంలో కప్పుతూ ఉండగా మీరు ఒకరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను చదువుతున్న దేవుని వాక్యం ఒకసారి చదువుతున్న వినండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిను. ఈ మాటలు మనం వినాలి. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కీర్తన దావీదు గారు రాస్తూ ఉన్నారు. దావీదు గారు రాశారు. ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, రక్షణను గురించి ఈ వచనంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదును అని యెహోవా సెలవిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏమని తెలియజేస్తున్నారు అంటే, ఏమని సెలవిస్తున్నారు అంటే, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేస్తాను. దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంవత్సరపు అంతంలోనికి వచ్చాం. మానవునికి అనేక రకమైన కోరికలు ఉంటాయి. మనిషి ఆశాజీవి, అంటే ఆశకి కోరికలకు అంత అనేది ఉండదు. రేపో మాపో చనిపోయే వాళ్ళకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. అది చేయాలనుకున్నాను, ఇలా చేయాలని, వారిని చూడాలనుకుంటున్నాను, వీళ్ళని చూడాలనుకుంటున్నాను. అంటే ప్రాణం పోయే వారికి కూడా, ఇంకా సేపట్లో ప్రాణాన్ని కోల్పోయే వాళ్ళు కూడా కోరికలు అనేది ఉంటాయన్నమాట. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుంది అని అంటే, మనం కోరుకోవలసినవి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఏమని అంటే, రక్షణను కోరుకునే వారికి ఏం చేస్తారంటే దేవుడు రక్షణ ఇస్తాడు. నేను వారికి రక్షణ ఇస్తాను అని సృష్టికర్త అనే దేవుడే ఈ మాటను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. సంఘమా జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధిలో మనం ఏమి కోరుకుంటున్నాం, దేవుని సన్నిధిలో మనం ఏమి అడుగుతున్నాం, ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి. మనము కోరుకోవలసింది, మనము అడగవలసింది రక్షణను గురించి అడగమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన అంశాలు కానీ, లేకుంటే ఏమైనా మనుషులను ఏం కావాలని అడిగితే ఇన్ని చెప్తారు. ఒక రోజున ఒక మానవుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అడిగాడంట. అప్పుడు ఆ దేవుని దగ్గర ఏమడగాలి అని ఆలోచించి అప్పుడేమన్నాడంటే, అయ్యా నేనేది పట్టుకుంటే అది బంగారం అయిపోయినట్లు ఆ వరం ఇవ్వన్నాడంట. ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలన్న. అంటే ఆయన ఆశ అంతా ఎలా ఉన్నది అంటే బంగారం మీదనే ఉంది. ఆయన కోరికంతా బంగారం మీదనే ఉంది. దేవుడు సరే నీకు ఇచ్చాను పో అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఏమే ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా అన్నాడు. తన భార్య ఏం చేసిందంటే మంచినీళ్ళు తీసుకుని గ్లాసు వాటర్ తీసుకొని తన భర్తకి ఇచ్చాడు. భర్త ఆ గ్లాస్ పట్టుకోగానే ఆ వాటర్ గ్లాస్ ఏమైంది? బంగారం. రే మంచినీళ్ళు బంగారం అయిపోయినాయే అని కాస్త ఆకలి అవుతుంది, అన్నమన్నా పెట్టు అని తన భార్యని అడిగితే ఆమె ప్లేట్లో అన్నం వేసుకొని వచ్చింది. అప్పుడు అన్నం కలుపుకొని తిందామని అన్నం పట్టుకుంటే అన్నం కూడా బంగారం అయిపోయింది. ప్రయోజనం ఏంటి? ఆ కోరిక వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రోజున మనిషి అనేక రకములైనవి కోరుకుంటూ ఉన్నారు. తుచ్చమైన వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్నెన్నో కావాలి అని, గృహాలు కావాలని, పిల్లల పెళ్ళిళ్ళని, జాబులని, ఆరోగ్యాలని రకరకాలుగా కోరుకుంటున్నారు. మంచిదే, ఇవన్నీ మనిషికి
మనిషి మనుగుడికి అవసరమైనవి, కానీ శ్రేష్టమైనది, అత్యవసరమైనది, మనిషికి ప్రాముఖ్యమైనది ఏమిటి అనంటే దేవుని దగ్గర అత్యంత అవసరమైనది ఏమిటి కోరుకోవాలి అనంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు, రక్షణ కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మరక్షణ కోరుకోవాలి. దేవుని సన్నిధిలో నన్ను రక్షించు ప్రభువా అని కోరుకోవాలి. ఇది శ్రేష్టమైనది, ఆ రక్షణ శాశ్వతమైనది. భూలోకంలో నువ్వు ఏమి కోరుకున్నా అది నీతో ఏమీ ఉండేది కాదు, నీతో ఏమీ వచ్చేది కాదు. నువ్వు ఆస్తి కోరుకో, ఇల్లు కోరుకో, పొలాలు కోరుకో, స్థలాలు కోరుకో, బంగారం కోరుకో, వెండి కోరుకో, ఇంకా జాబులు కోరుకోండి, డబ్బు కోరుకోండి, నీవు ఏది కోరుకున్నా నీతో అంటూ ఏది వస్తుందా? ఏమీ రాదు. కానీ శాశ్వతమైనది, నీతో నిత్యం నిలిచి ఉండేది ఏమిటి అంటే నీ ఆత్మరక్షణ. దేవునికి స్తోత్రం. మనిషి కోరుకోవలసింది దేవుని దగ్గర ఆత్మరక్షణ. నన్ను రక్షించు ప్రభువా, నా ఆత్మను రక్షించు ప్రభువా అని దేవుని దగ్గర గనక మనం కోరుకుంటే, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగు చేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుడే సెలవిస్తున్నాడు, ఎవరైతే నా దగ్గరకు వచ్చి నా పాదాలు పట్టుకొని నా శరణు కోరి రక్షణ కోరుకుంటారో, నన్ను రక్షించు ప్రభువా, నా ఆత్మను రక్షించండి, నేను మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళకూడదు, నీతో పాటు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని ఎవరైతే రక్షణ కోరుకుంటారో నేను నిత్యముగా వారికి రక్షణ ఇస్తాను అని యెహోవా దేవుడే సెలవిస్తున్నట్లుగా బైబిల్లో మనం చదువుకున్నాం. ఈరోజు నేను కొందరు వ్యక్తులను పరిచయం చేయాలని ఆశపడుతున్నా. వాళ్ళు ఏం కోరుకున్నారు, ఏ పరిస్థితిలో ఎలాంటివి కోరుకున్నారు అని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలను విందాం. ఒక రోజున నాయకుడు ఇద్దరు వేగులు వారిని పంపించాడు. వేగులు వారు అనగా అర్థం ఏమిటి అంటే ఒక రాజు యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఆ దేశ ప్రజలు ఎలాంటి వారు, లేకుంటే ఆ పట్టణం ఎలాంటిది, ఆ మనుషులు ఎలాంటి వారు అని ముందుగా ఆ పట్టణాన్ని అంచనా వేస్తారు. చూసి రావటానికి పంపించేవారినే వేగులు వారు అంటారు. పట్టణంతో కానీ, గ్రామంతో కానీ, దేశంతో కానీ ముందుగా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, యుద్ధం చేయాలంటే ముందుగా రాజు కొందరు వ్యక్తులను పంపుతాడు. ఆ పట్టణం ఎలాంటిదో చూసి రండి, అది ఎంత పెద్దదో ఎంత చిన్నదో, ఆ మనుషులు ఎలాంటి వారో, ఆ పట్టణ ప్రాకారాలు ఎలా ఉంటావో అని ముందుగా కొందరిని వ్యక్తులను పంపించి వాళ్ళు చూసి వస్తారనమాట. ఆ తర్వాతనే యుద్ధానికి వెళతారు. అలా ముందుగా చూడటానికి వెళ్ళిన వారినే ఏమంటారంటే వేగులు వారు. నాయకుడు పంపాడు, ఇద్దరు వేగులు వారిని పంపాడు. అయితే ఆ ఎరుకో పట్టణాన్ని చూసి రావటానికి వెళ్ళినప్పుడు, ఆ పట్టణమును చూసి రావటానికి వెళ్ళినప్పుడు ప్రాకారం మీద ఒక రాహాబు వేశ్య గృహం కట్టుకుంది. ఆమె గృహమే ఎక్కడ అంటే ప్రాకారం మీద, పట్టణ ప్రాకారం మీద, పట్టణము లోపల కాదు. అంటే ఆ పట్టణం యొక్క ప్రాకారాలు ఎంత పెద్దగా ఉన్నాయో దానిని బట్టే మనకి అర్థమవుతుంది. పట్టణపు యొక్క ప్రాకారాల మీదనే ఆమె గృహము కట్టుకొని నివాసం చేస్తూ ఉన్నదంటే ఎరుకో పట్టణం యొక్క ప్రాకారం ఎంత పెద్దగా ఉన్నదో మనకు అర్థమవుతూ ఉన్నదన్నమాట. అయితే ఆ పట్టణాన్ని వేగు చూడటానికి వారు వచ్చినప్పుడు రాజుకు తెలిసి, రాజు వేగు చూడటానికి వచ్చారంటే ఆ మనుషులు ఎక్కడ ఉన్నారో మీరు వెతికరండి అని కొందరు వ్యక్తులను పంపించినప్పుడు రాహాబు వేశ్య ఏం చేసిందంటే ఆ ఇద్దరు వ్యక్తులను మిద్ది మీద దాచిపెట్టింది. జనపనార కట్టలో దాచిపెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాహాబు వేశ్య దగ్గరికి వచ్చి ఆ ఎరుకో పట్టణం యొక్క రాజు రాహాబు వేశ్య దగ్గర కొంతమందిని పంపించినప్పుడు ఆ మనుషులు వచ్చి, అమ్మా మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారంటగా ఈ పట్టణాన్ని వేగు చూడటానికి, రాజుగారు తెలుసుకోరమ్మన్నారంటే, అయ్యా వచ్చిన వాటి నిజమే కానీ ఇప్పుడే వారిని పోయారు, మీరు త్వరగా వెళ్ళిపోండి, ఎంత త్వరగా వెళితే వాళ్ళు మీరంతా త్వరగా పట్టుకుంటారని ఆమె వారిని దాచిపెట్టి ఏం చేసిందంటే వచ్చిన మనుషులకు వారి ప్రాణాలను అప్పగించకుండా పంపించేసింది. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులతో ఆమె ఒక మాట చెప్తుంది,
ఏమని చెప్తుంది అంటే చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. 12వ వాక్యం. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ ఈ మాట వినాలి. సావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. చాలు. చావకుండా బ్రతుకున్నట్లుగా రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయి. ఒక వేశ్య ఇద్దరు వ్యక్తులతో ఏమంటుంది అని అంటే, నేను మీకు ఉపకారం చేశాను. మీ దేవుడు గొప్ప దేవుడు, పై వచనాల్లో ఉంటాయి. మీ దేవుడు ఆకాశం అంతే గాని ఆకాశం క్రింద భూమి అంతే గాని యెహోవా దేవుడే గొప్ప దేవుడు. ఆయన ఈ పట్టణాన్ని, ఎరుక పట్టణాన్ని మీ ప్రజలకు అప్పగిస్తాడు, మీకు అప్పగిస్తాడు. మీ దేవుడు ఐగుప్తీయులలో ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు, అదే ఎర్ర సముద్రంలో మిమ్మల్ని ఎలా నడిపించాడు, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ఎలా హతమార్చాడో, ఇలాంటి వార్తలన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ ఎరుకో పట్టణాన్ని కూడా ఖచ్చితంగా మీకు అప్పగిస్తాడు. అయితే నేను మీకు ఉపకారం చేశాను కదా, నా దగ్గరికి ఈ పట్టణపు రాజు నా దగ్గరికి మనుషులను పంపిన మీ ప్రాణాలను వారికి అప్పగించకుండా నేను మిమ్మల్ని దాచిపెట్టి వారు లేరని చెప్పాను. ఉపకారం చేశాను కాబట్టి నేను, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నాకు కలిగిన వారందరూ కూడా ఈ పట్టణంలో ఈ ఉగ్రతకి రాలిపోకుండా, నాశనమైపోకుండా, చావుకు బ్రతుకున్నట్లుగా రక్షించండి. దేవునికి స్తోత్రం. మీరు అలా ప్రమాణం చేయండి. ఏం కోరుకుంటుంది ఒక వేశ్య? ఏం కోరుకుంటుందో తెలుసా? వేశ్య వృత్తి కొనసాగిస్తూ శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతూ ఉన్న ఆమె దేవుని సేవకులు లేకుంటే దేవుని పిల్లలు ఆ పట్టణాన్ని వేగు చూడటానికి వచ్చిన వారిని ఏమని కోరుకుంటూ ఉన్నదంటే, మా కుటుంబం రక్షించబడాలయ్యా, మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు ఈ ప్రాంతంలో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని దేవుడు అప్పగిస్తాడు, ఎరుక పట్టణం అంతా దేవుడు మీకు అప్పగిస్తాడు. అయితే ఆ పట్టణంలో మేము రాలిపోకుండా, నశించిపోకుండా, ఆ పట్టణంలో సంహరించబడకుండా ఈ ఎరుక పట్టణంలో నా కుటుంబ సభ్యులందరూ నేను రక్షించబడాలయ్యా, ఉగ్రత నుండి తప్పించబడాలయ్యా, నాకు ప్రమాణం చేయండి, నాకు ఒక ఆనవాలు ఇవ్వండి అని ఆమె దేవుని వారిని కోరుకుంటూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వేం కోరుకుంటున్నావు? ఒక వేశ్య రక్షణ కోరుకుంటుంది, మేము భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడాలి అని, ఈ పట్టణ ప్రజలతో మేము సంహరించబడకూడదు అని రక్షణను కోరుకుంటూ ఉన్నది. దేవుని పాదాల దగ్గర నువ్వేం అడుగుతున్నావు? నువ్వు ప్రార్థనలో మోకరిల్లినప్పుడు దేవుని దగ్గర ఏం అడుగుతున్నావు? మొదట నువ్వు అడగవలసింది, నీవు కోరుకోవలసింది ఏమిటి అంటే, రాహాబు వేశ్య మనకు నేర్పిస్తుంది, మన కుటుంబ రక్షణను కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకొని నన్ను రక్షించయ్యా, నా భర్త పిల్లలను రక్షించండి, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నాకు కలిగిన వారందరూ రక్షించండి అయ్యా అని దేవుని దగ్గర కోరుకునే వారిగా ఉండాలి. ఆమె ఇలా కోరుకుంది. ఆ ఇద్దరు వేగులు వారు, అమ్మ మాకు ఉపకారం చేసావు కాబట్టి ఇదిగో నీకు ఒక ఆనవాలు ఇస్తున్నావు అని ఎర్రని దారం ఇచ్చారు. ఎర్రని దారం ఇచ్చి మమ్మల్ని ఈ కిటికీకి ఉండగా దింపుతున్నావు కాబట్టి ఈ కిటికీకి మమ్మల్ని ఏ కిటికీ గుండా అయితే దింపి పంపించావో ఆ కిటికీకి మేము ఇచ్చిన ఎర్రని దారము కట్టు. ఆ సమయంలో మేము ఈ పట్టణాన్ని జయించి ఓడించే సమయంలో, ఈ పట్టణాన్ని ఓడించే సమయంలో నీ కలిగిన వారందరిని కూడా ఈ ఇంటి లోపలికి తెచ్చుకో. నీ తల్లిదండ్రులు కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తోబుట్టులు ఎవరైతే ఉన్నారో నీ రక్త సంబంధికులందరినీ ఈ ఇంటిలోకి తీసుకొని రా. ఈ ఇంట్లో ఉన్న వారందరూ మాత్రమే రక్షించబడతారు,
సేఫ్గా బయటకు వస్తారు. ఈ ఇంటిలో నుండి ఎవరైతే బయటికి వెళతారో, లేకుంటే ఇంటిలోకి ఎవరైతే రారో వాళ్ళ ప్రాణాలకు వారే ఉత్తరవాదులు, మేము మాత్రం కాదని ఒక ఆనవాలు ఇచ్చి వెళ్ళిపోయినట్లుగా కింద వచ్చినాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉన్నది, ఎరుకో పట్టణానికి వారందరూ వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా సంహరించబడినా కానీ రాహాబు తన కుటుంబ సభ్యులందరూ సేఫ్ట్గా బయటికి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయాన్ని చెప్పనా, ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావచ్చు, భార్యలు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, రాహాబు వేశ్యని ఎందరో తిట్టుకొని ఉంటారు. అవును కదా, ఆమె వృత్తి ఏంటి? భయంకరమైన వృత్తి. శరీరాన్ని నమ్ముకొని బ్రతికే ఆ స్త్రీని ఎందరో తిట్టుకొని ఉంటారు. నా భార్యను తగులు, నా భర్తను తగులుకుంది, ఏమి పనికి మానింది, మంచి మంచి వాళ్ళకి వస్తుంది, ఏమికి రావట్లేదు, దీనికి రావట్లేదు సాగు, నా మొగుడే దొరికాడా దీనికి, అవును కదా, నా కొడుకే దొరికాడా దీనికి. మరి వేష్ అంటే అదే. మరి తన తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే భార్య కావచ్చు, అందరూ తిట్టుకొని ఉంటారు. ఇది అన్నడు రాలిపోతుంది, ఇది అన్నడు చచ్చిపోయింది అన్న వాళ్ళందరూ రాలిపోయారు. రాహాబు మాత్రమే, తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏమిటి? రాహాబు వేశ్యని తిట్టుకున్న వాళ్ళందరూ, రాహాబు వేశ్య మీద కోపపడిన వారందరూ రాలిపోయారు. ఆ వేశ్య శరీరం నమ్ముకొని బ్రతికే ఆ భయంకరమైన వేశ్య తను తన కుటుంబము రక్షించబడటానికి, ఉగ్రత నుండి కాపాడబడటానికి, పట్టణంలో కొన్ని వేల మంది ప్రజలు సంహరించబడిన, కత్తివాత అయిపోయిన, రక్తం ఏర్లైపోయినా కానీ తన కుటుంబము రక్షించబడటానికి కారణం ఏంటంటే ఆమె కోరుకున్నది, రక్షణ కోరుకున్నది. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు దేవుని దగ్గర? దేవుని పాదాలు పట్టుకొని ఏమడుగుతున్నావు? ఇల్లు కావాలయ్యా, పొలాలు కావాలయ్యా, స్థలాలు కావాలయ్యా, జాబు కావాలయ్యా, పిల్లలు పెళ్ళయ్యా, ఆరోగ్యం అయ్యా. నేను చెప్పనా, నువ్వు 100 సార్లు ఆరోగ్యం పొందినా ఒకనాడు మరణం అనేది తప్పుతుందా? 100 సార్లు స్వస్థత పొందుకో దేవుని దగ్గర. ఎన్నిసార్లు నువ్వు స్వస్థత పొందుకుని ఒకనాడు మరణం తప్పదు. ఇవన్నీ తుచ్చమైపోయాయండి. నీవు ఏది కోరుకున్నా అవన్నీ ఒకనాడు విడిచిపెట్టి పోవాల్సిందే. శాశ్వతమైనది నీతో నిరంతరం నిలిచి ఉండేది, నిన్ను పరలోక రాజ్యంలో శాశ్వత కాలం దేవుని ఎదుట నిలబెట్టేది నీ ఆత్మరక్షణే. నీ ఆత్మరక్షణే. ఏం కోరుకుంటున్నావు దేవుని దగ్గర? ఒక్కసారి మనల్ని మనం పరిశోధన చేస్తున్నాం. దేవుని దగ్గర మనం కోరుకోవాల్సింది రక్షణ. రక్షణ. ఆయన రక్షణ కోరుకునే వారికి రక్షణను కలుగజేస్తాడని బైబిల్లో కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. రాహాబు వేశ్య రక్షణ కోరుకొని తను తన కుటుంబ సభ్యులందరూ రక్షించబడ్డారు. దేవుని దగ్గర మనం అది కోరుకునే వారిగా ఉండాలి అని ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నాకు ఒక తల్లి తెలుసు, తన భర్త చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఒకప్పుడు ఎంతో భయంకరంగా తాగి తిరిగి భయంకరంగా జీవించాడు. చివరికి మరపు దశలోకి వచ్చాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆమె మందిరానికి వచ్చి దేవుని దగ్గర అడిగింది, సేవకులకు కూడా చెప్పింది, మరణ స్థితిలో నుండి నా భర్త విడిపించబడాలి, ఆయనకు ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి, మరలా లేవనెత్తబడాలి, డాక్టర్లు కూడా అసాధ్యమని చెప్పారు, మరలా లేవనెత్తబడాలి అని ఆమె కోరుకుంది. అందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఆమె ప్రార్థన, సంఘ ప్రార్థన, అందరి ప్రార్థన దేవుడు ఆలకించి తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్లు చనిపోతారన్న దేవుడు మరలా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజున మరలా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మరలా తిరిగి త్రాగుబోతాడే. మరణపు స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు బ్రతికిస్తే ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడో తెలుసా? మరలా త్రాగటం, ఒకటే గొడవలు, గందరగోళాలు, భయంకరమైన పరిస్థితిలోనికి మరలా దిగిపోయాడు. నేను చెప్తున్నాను, ఆ తల్లి ఆరోగ్యమే కోరింది కానీ తన ఆత్మ రక్షించబడాలి, మారు మనసు పొందాలి. ఈ చివరి దశలోనైనా దేవుని పాదాలు పట్టుకున్నా
నేను చేసిన తప్పుని క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా అన్న పశ్చాత్తాప స్వభావం నా భర్తకు రావాలి అని కోరుకోలేకపోయింది. ఏ కాడికి ఆరోగ్యము ఆరోగ్యం ఆరోగ్యమే. ఏం కోరుకుంటున్నామా? నీవేమడుగుతున్నావు దేవుని సన్నిధిలో? ఈ సంవత్సరం పంతము చివరి ఆదివారంలో దేవుడు మనకు చెప్తున్నాడు, నూతన సంవత్సరంలో నేను రక్షించబడిన వ్యక్తిగా అడుగు పెట్టాలయ్యా. చప్పట్లు కూడా దేవుని స్తుతించి. నూతన సంవత్సరంలో ఈ స్వభావంతో మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకూడదు. 2021 సంవత్సరంలో ఈ ప్రాచీన స్వభావంతో, ఈ పనికిమాలిన క్రియలతో మేము మరలా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకూడదు. మా స్వభావం మార్పు చెందాలి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తాడు. చూడండి, 4వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. చదువు. మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందును నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనిడి. చాలు. పౌలు గారు సంఘానికి లేఖ రాస్తా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీరు ఎలాంటి వారు అంటే మోసపూరితమైన క్రియలు జరిగించేవారు, ప్రజలను మోసపుచ్చేవాళ్ళు, మీరు భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు. అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, వదులుకోండి. దానిని వదులుకొని నీతియు యథార్థతయు భక్తియు కలిగి నవీన స్వభావం ధరించుకోండి. దేవునికి స్తోత్రం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం అంటే పాత జీవితం. ప్రాచీన అనగా పాత స్వభావం అంటే నీవు ఇంతకు ముందు జీవించిన జీవితం. ఇంతకు ముందు సినిమాలు సీరియల్ చూడవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, అక్రమ సంబంధం కలిగి ఉండొచ్చు. ఇంతకు ముందు ఎలా ఉన్నదో దాన్ని వదిలేసుకోవాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాక మనం ఏం చేయాలంటే నవీన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే క్రొత్త మనస్సు. దేవునికి స్తోత్రం. మీ మనస్సును మార్చుకోండి. క్రొత్త మనస్సు కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించండి అని పౌలు గారు లేఖ రాస్తా తెలియజేస్తారు. మునుపు ఎలా ఉన్నామో అది అనవసరం. ఇప్పుడు ఒక తీర్మానం తీసుకోవాలి, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెట్టబోతూ ఉన్నాం కాబట్టి నవీన స్వభావం నేను ధరించుకోవాలా, నూతనమైన స్వభావం నేను ధరించుకోవాలా, ఈ పాత అలవాట్లన్నింటినీ మార్చుకోవాలా, క్రొత్త మనసుతో నేను అడుగు పెట్టాలా అని ఒక తీర్మానంలోనికి మనం రావాలి. రక్షణను మనం దేవుని దగ్గర కోరుకునే వారిగా ఉండాలి. రాహాబు వేశ్యాల రక్షణ కోరుకొని తన కుటుంబం అంతా రక్షించుకుంది. అక్కడ దాకెందుకు? యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు యేసు వైపున ఉన్న ఒక దొంగ ఏం కోరుకున్నాడు? చివరి సమయంలో ఏం కోరుకున్నాడు అంటే, ప్రభువా యేసు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే తన అర్థం ఏంటి? నన్ను కూడా రక్షించయ్యా, నేను మరణించబోతూ ఉన్నాను, నేను చనిపోబోతూ ఉన్నాను, ఈ చివరి సమయంలోనైనా నన్ను రక్షించు. నీవు మరణిస్తావు, పరదేశంలోకి వెళ్తావు, నీవు పరదేశంలోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా కృపతో జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా చేర్చుకోయని పరదేశంలో అని రక్షణ కోరుకుంటే, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాట నేడే. చప్పట్లు కొట్టండి. నేడే అంటే ఏంటి దాని అర్థం? మరణించిన వెంటనే
కొన్ని సంవత్సరాలు కుక్కలయ్యి, పిల్లులయ్యి, ఎలుకలయ్యి చెట్ల మీద పుట్ల మీద తిరగరు. మనిషికి 7 జన్మలంటూ లేవు. నేడే అంటే నువ్వు మరణించిన వెంటనే, ఈ ఆత్మ నీ నుండి వెడలపోయిన వెంటనే నువ్వు కనుక మంచిగా జీవించి రక్షణ కోరుకుంటే, ఎప్పుడైతే నీ ప్రాణం నీలో నుండి వెడలపోతుందో నీవు పొందిన రక్షణను బట్టి దేవునితో పరదేశంలో ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునితో యుగ యుగాలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, మనిషి కంటే 7 జన్మలు, ఇవన్నీ మనిషి యొక్క భ్రమ, అపోహ మాత్రమే. మరణించిన వెంటనే నీ ఆత్మ దేవుని నమ్ముకుంటే, రక్షించబడితే, రక్షణను కోరుకుంటే, బ్రతికినప్పుడు యేసుక్రీస్తు పరలోకానికి నీ ఆత్మను తీసుకువెళ్తాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించి యవ్వనం ఉందని, బలం ఉందని, ధనం ఉందని, డబ్బు ఉందని, పేరు ప్రఖ్యాతి హోదా ఉన్నదని నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు అంటే నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. ఇందాక మనం విన్నాక ధనవంతుడు పాతాళంలో పడి వేదన పడుతూ ఉన్నాడు. ఇందులో నుండి నన్ను తప్పించండి అని ఆ రోజును మొత్తుకున్నా కానీ నిష్ప్రయోజనమే. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించే, నా ఆత్మను రక్షించు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగేవారిగా ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుడైన పేతురు గారు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే, యేసుక్రీస్తుని గురించిన శిలువ మరణ పునరుత్థానాల గురించి ప్రకటన చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు ఆ వాక్యాన్ని వింటూ లేచారు. పేతురుని ఏమని అడుగుతారో తెలుసా? ఈ విషయం నేను చదివిస్తాను, చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వాక్యం చదువుదాం. వారు ఈ మాట విని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. చాలు. సువార్త వింటున్న ప్రజలు, కొన్ని వేల మంది ప్రజలు సువార్త వింటూ ఉన్నారు. ఆ సమయంలో పేతురు మాటలు విని, పేతురు చెప్పిన వాక్యాన్ని విని, యేసు జనన మరణ పునరుద్ధానాల గురించి, సిలువను గురించిన వార్త పేతురు ప్రకటిస్తూ ఉంటే, ఆ వార్త విని ప్రజలు ఏం చేశారో తెలుసా? మనసుతోనంటూ నొచ్చుకొని, కింద రాయబడిన ఆ మాటలు హృదయంలో పొడవబడ్డాయంట. దేవునికి స్తోత్రం. హృదయంలో పొడవబడి వారు వెంటనే అంటున్నారు, అయ్యలారా, మారు మనసు పొందటానికి, రక్షించబడటానికి మేమేమి చెయ్యాలి? మేమేమి చేయాలి అనే మాట ఏ రోజైనా అడిగామా దేవుని దగ్గర? రక్షించబడాలంటే మేమేం చేయాలయ్యా? సేవకుల దగ్గర కానీ, ప్రభు పాదాలు పట్టుకొని కానీ రక్షణ పొందటానికి, లేకుంటే బాప్తిస్మ అనుభవానికి రావడానికి మేమేం చేయాలి? ఏ రోజైనా అడిగావా? జగన్ గారు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారంట, వాలంటీర్ గారు మేమేం చేయాలి ఆ స్థలాలు పొందుకోవాలంటే అని అడుగుతాడు. అడగరా? క్రిస్మస్ పండుగకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారంటగా, ఆ ఇళ్ళ స్థలాలు మేము పొందుకోవాలంటే మేమేం చేయాలి? డాక్టర్లో డబ్బులు వస్తున్నారంట, అవి మేము తీసుకోవాలంటే మేమేం చేయాలి? ఏం కావాలి అంటే వీటికి ఏం చేయాలి, మేమేం చేయాలి అని అడుగుతాం. మంచిది, అవన్నీ మనకు అవసరం. అయితే రక్షణ పొందటానికి మేమేం చేయాలి? ఏ రోజైనా అడిగావా? దేవుని పాదాలు పట్టుకొని అడిగావా? నీ సేవకుల దగ్గరకు వచ్చి అడిగావా? మేము మారు మనసు పొందటానికి, బాప్తిస్మ అనుభవానికి రావటానికి మేమేం చేయాలయ్యా? మేము వేటిని విడిచిపెట్టాలి, వేటిని ధరించుకోవాలి, వేటిని వదులుకొని వేటిని మేము కొనసాగించాలి అని ఏ రోజైనా సేవకుల దగ్గరకు వచ్చి అడిగావా? వీళ్ళు అడుగుతున్నారండి. ఒక్కసారి దేవుని మాటలు విని, ఆ వాక్యము ద్వారా పొడవబడి నొచ్చుకొని పశ్చాత్తాపడి అడుగుతున్నారు. మేము కూడా రక్షణ పొందాలని ఆశపడుతున్నాం, మేము కూడా మారు మనసు పొందాలని ఆశపడుతున్నాం. మేమేం చేయాలయ్యా అంటే ఆ సేవకుడు చెప్తున్నాడు, మీరేం చేయాలంటే మీరు మారు మనసు పొందటం అంటే
మీ పాత స్వభావాన్ని అంతా విడిచిపెట్టండి. మీరు ఇంతకుముందు త్రాగుబోతులా, వాటిని విడిచిపెట్టండి. జోతగాళ్ళ విడిచిపెట్టండి. పేకాటాడే వాళ్ళ విడిచిపెట్టండి. దుర్మార్గంగా మోసం చేసే వాళ్ళ విడిచిపెట్టండి. మీ అక్రమమైన దాన్నంతా, అపవిత్రతనంతటిని విడిచిపెట్టి మార్పు చెందండి, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో ఏం చేయాలంట? ఏం చేయాలా? బాప్తిసం. ఇంకా టైం ఉందిలేండి, ఇంకా టైం ఉందంట. ఈ సంవత్సరం అంతా 2020 సంవత్సరం అంతా అడుగడుక్కు భయమే. తెలుసా మీకు? ఎవరికి తెలియదు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. అడుగడుక్కి బంధువులతో మాట్లాడాలన్న భయమే, వారిని లోపలికి వెల్కమ్ పలకాలన్న భయమే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న భయమే, శుభకార్యాలు జరిగించుదామన్న భయమే, ఏం చేయాలన్నా ఇంటి దగ్గర నుండి గడప దాటాలంటేనే భయం. భయం భయం మనిషిని ఆవరించి ఈ కరోనాని బట్టి లక్షల మంది ప్రజలు ప్రాణాలని కోల్పోయారు ప్రపంచంలో. నీవు నేను మన క్షేమం ఉన్నామంటే నీ గొప్ప అనుకుంటున్నావా? నా బలం అనుకుంటున్నామా? మన ధనము మన జాగ్రత్త అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు, దేవుని కృప, దేవుని కాపుదల నీ మీద ఉంది. స్తోత్రాలు చెప్పండి. ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతాన్ని నిర్లక్ష్యం చేయబాక. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని బైబిల్ చెప్తుంది. దేవుని దీర్ఘశాంతాన్ని మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన శాంతాన్ని మనము ఎప్పుడు నిర్లక్ష్యం చేశామంటే మనం ఎంత మాత్రం ఉగ్రత నుండి తప్పించబడే వారముగా ఉండవు. ఏం చేయాలా? రక్షించబడాలి అంటే నువ్వు పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంటే నీ ప్రాచీన స్వభావం అంతా విడిచిపెట్టి మనం ఏం చేయాలో తెలుసా? బాప్తిసంలోనికి రావాలి. బాప్తిసం త్రియేక నామములు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి. కొందరు అంటారు మేము తీసుకున్నామండి, మాకు పెళ్లిలో మా ఫాదర్ గారు ఇచ్చారంటారు. అది కాదు బాప్తిసం. బైబిల్ లెక్క ప్రకారం త్రియేక నామంలో ముంచుడు బాప్తిసం పొందాలి. అదే బాప్తిసం అంటే నువ్వేదో పెళ్లిలో చిలకరిచ్చి మేము బాప్తిసం పొందామంటే అది ప్రయోజనం లేదు. దానివల్ల నీకు రక్షణ రాదు. నీ ప్రాచీన స్వభావంతో విడిచిపెట్టి నీకున్న చెడ్డ అలవాట్లన్నింటినీ వదులుకొని నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది ముంచుడు బాప్తిసం త్రియేక నామంలో మనము పొందుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే ఇంకా రక్షణ అనుభవం లేకుండా, బాప్తిసం అనుభవంలోనికి రాకుండా ఇంకా వాయిదాలు వేసుకుంటూ టైం ఉందిలే అనుకుంటూ ఉన్నారేమో. ఏమో ముందు రోజుల్లో ఇంకా ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు వస్తాయో అర్థం కాని అంతుపట్టని రోజుల్లో మనం ఉన్నాం. దుర్దినాలు, భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. అలాంటి ఆ రోజులు మనకి సంభవించక ముందే బాప్తిసం అనుభవంలోకి రండి. నూతన సంవత్సరంలో బాప్తిసం తీసుకొని ఒక నూతనమైన స్వభావం ధరించుకొని క్రొత్త మనసుతో క్రొత్త సంవత్సరంలో జీవించాలి అనే పరిశుద్ధాత్మదేవుడి లేఖనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. వారందరూ బాప్తిసం పొందండి అని చెప్పగానే ఇంచుమించు ఒకళ్ళు ఇద్దరు వందలు 200 మంది కాదండి, ఒక్కసారి 3000 మంది లేచి బాప్తిసం పొందారు. చప్పట్లు కట్టి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3000 మంది అండి. ఒక్క ప్రసంగం, పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది లేచి వాళ్ళు బాప్తిసం పొందినట్లుగా, రక్షించబడినట్లుగా, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చినట్లుగా, వారికున్న చెడ్డ పనులన్నింటినీ మార్చుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎన్ని ప్రసంగాలు వింటున్నావు నీవు? టీవీలో వింటున్నావు, నీ సెల్ ఫోన్లో వింటూ ఉన్నావు, మీటింగ్స్ ద్వారా వింటున్నావు, సంఘంలో వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు. నీ హృదయం మార్పు చెందట్లేదే, రక్షణ అనుభవంలోకి రాలేకపోతున్నావే. కారణం ఏంటి? ఇంకా ఎందుకు నువ్వు అలా జీవిస్తున్నావంటే నువ్వు కోరుకోలేకపోతున్నావు రక్షణ. ఏదో తుచ్చమైన వాటిని కోరుకుంటున్నావే కానీ నిన్ను రక్షించే, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే, నరకం నుండి తప్పించే నీ ఆత్మ రక్షణను కోరుకోలేకపోతున్నావు. కాబట్టే నువ్వు అది పొందుకోలేకపోతున్నావు. దేవుడు చెప్పాడండి, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ ఇస్తానని చెప్పాడు దేవుడు. ఈ రోజున మనం అడుగుదాం, ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం, మేము రక్షించబడాలయ్యా, నేను రక్షించబడాలయ్యా, నా కుటుంబం రక్షించబడాలయ్యా. జైలు అధికారి రక్షణ కోరుకున్నాడు, తన ఇంటి వారు రక్షించబడ్డారు. జక్కయ్య యేసును చూడాలని ఆశపడి తన కుటుంబంతో రక్షించబడ్డారు.
లూదియా ఒక్కతే దేవుని మాటలు విని తన కుటుంబంతో రక్షించబడింది. ఇలా ఎందరో బైబిల్లో దేవుని రక్షణను కోరుకొని రక్షించబడి ఒగ్గురుతు నుండి తప్పించబడే వారిగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. 7 ఏళ్ల శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ భయంకరమైన రోజుల్లో ఆ ఒగ్గురుతును నువ్వు భరించలేక చచ్చిపోవాలి అనుకున్నా కానీ మరణం అంటే దూరం అవుతుందని ప్రకటన గ్రంథంలో తెలియజేస్తుంది. ఈ బాధ నేను పడలేకపోతున్నా, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నానని మరణానికి ఆశపడి మరణించాలని ఆశపడినా కానీ మరణం అంటే నీకు దూరం అవుతుందంట. ఎందుకు అలాంటి ఆ భయంకరమైన ఆ రోజులు రాకమునిపై మనం ఏం చేయాలంటే రక్షించయ్యా, నన్ను రక్షించు, ఆ భయంకరమైన ఉగ్రత నుండి నన్ను కాపాడయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగి బాప్తీసు అనుభవంలోకి వద్దాం. మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టి బాప్తీసు అనుభవంలోనికి మనందరం వద్దాం. నిన్ను రక్షించాలని, నీ పాపాల నుండి నువ్వు విడుదల పొందాలి అని యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగివచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థం కోసం క్రయధనముగా ఆయన అమూల్యమైన రక్తాన్ని మనందరి కోసం చిందించారు. ఆయన రక్తదారులలో ప్రతి పాపికి విమోచన ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రలు చేసినా, పుణ్య కార్యాలు చేసినా, నువ్వు ఎలాంటి ధర్మ కార్యాలు చేసినా, ధర్మ కార్యాలు, తీర్థయాత్ర, పుణ్య కార్యాలు నిన్ను రక్షించవు. నిన్ను రక్షించేది యేసు రక్తమే. నీ పాపాల నుండి విడిపించేది యేసు రక్తమే. ఆ రక్తాన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే సిలువలో కార్చాడు. ఆయన దగ్గరికి రా, ఆయన సిలువు పాదాల దగ్గరకు వచ్చి, సిలువు దగ్గరకు వచ్చి నా ప్రతి పాపాన్ని కడిగివేయండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఇట్టి రక్షణ కవచాన్ని దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమె తల ఉంచినట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాతో మాట్లాడేవయ్యా, ప్రార్థన చేయండి అమ్మ, మౌనం ఉండు మాకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడేవయ్యా, ఏం కోరుకోవాలి, దేవుని సన్నిధిలో ఏం అడుగుతున్నావు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకమని చెప్తున్నావు. ఆహారం కంటే ప్రాణము గొప్పది, చాలా గొప్పది. వస్త్రాల కంటే నీ దేహము చాలా విలువైనది. నీవు ఈ లోకంలో ఆహారం కోసం, వస్త్రాల కోసం, నివాసాల కోసం అడుగుతున్నావే కానీ అన్నిటికంటే విలువైన నీ ప్రాణము కోసం, నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు అడగలేకపోతూ ఉన్నావు. ప్రభువా, నన్ను రక్షించండి అయ్యా. ప్రార్థన చేద్దాం. అవును మాకు నన్ను రక్షించండి అయ్యా, నా ఆత్మను రక్షించండి అయ్యా. నువ్వు మరణించిన తర్వాత ఇంత మట్టికే కాదు జీవిత చరిత్ర, నువ్వు మరణించిన తర్వాత ఉన్నది అసలైన జీవితం. ప్రభువా, సహాయం చేయండి అయ్యా. నేను మరణించిన తర్వాత నా ఆత్మ నిత్య నరకంలో ఉండకూడదయ్యా. నేను నీతో పాటు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఉండాలయ్యా. అలా నువ్వు యేసుతో పరలోకంలో ఉండాలంటే, స్వర్గంలో నువ్వు చేరాలి అంటే నీకు ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువే. ప్రభువా, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, నన్ను రక్షించువా, నా కుటుంబాన్ని రక్షించువా అని ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారందరూ రక్షణ కోరుకోండి. నీవు ఒకవేళ రక్షించబడిన వ్యక్తివైతే ప్రభు పాదాలు పట్టుకొని నీ కుటుంబ రక్షణ కోసం అడుగుదాం. నా కుటుంబాన్ని